వాళ్లకు సరెండర్ అంటే సరెండర్ అనే దగ్గరికి అయిపోవడం బట్టి ఇవాళ వచ్చినటువంటి గత్యంతరం లేని పరిస్థితి. మీరేమో రష్యా దగ్గర కొన్నటువంటి ఆయిల్ ఎవరికి ఇచ్చిండ్రు? దాన్ని రిఫైన్ చేసిన ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చి లాభాలకు అమ్ముకునే ప్రయత్నం చేసిండ్రు. మీరు ప్రజలకు ఇచ్చిండ్రా? ఇవాళ రష్యా నుంచి వచ్చేటువంటి ఆయిల్ని ఎందుకు వెనక పంపుతున్నారు? వాళ్ళు కొనమంటే కొంటారు, వద్దంటే ఊరుకోరు. మీరు ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏం ప్రిపేర్ చేసిండ్రు ఇప్పటి వరకు? ఇవాళ ఈ సమస్య 3 నెలల నుంచి నడుస్తుంది. ఇవాళ కొత్త ఉత్పన్నమైన సమస్య కాదు. 3 నెలల నుంచి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏం ఇంప్లిమెంట్ చేసిండ్రు? ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏం తెచ్చిండ్రు మీరు ఇప్పటి వరకు? మనకు ఇది కాకపోతే ఇంకో దారి నుంచి మనకు పెట్రోలియం ప్రొడక్ట్స్ వస్తాయి అనడానికి ఏం చేశారు? ఒకే ఒక దారి, ప్రజల నెత్తి మీద ట్యాక్స్ వేయడం తప్ప మీరు వేరే అదనంగా చేసినటువంటిది ఏంది? ఈ ట్యాక్సే ఇప్పుడు వారు అడిగినారు, మేము అడిగినాం. 3 నెలల కింద కనుక మీరు ఒకవేళ ఇదే రేటు న్యాయంగా చెప్పి పెంచుంటే రూపీ వాళ్ళ డౌన్ఫాల్ కాకుండా ఆగేది. రూపీ డౌన్ఫాల్ కావడానికి కూడా కేవలం మీ ఎన్నికల యొక్క స్వార్థం. ఎప్పుడు ఎన్నికల కోసమే ఆలోచించడం, ఎట్లా గెలవాలని ఆలోచించడమే తప్ప ప్రజల క్షేమం కానీ సంక్షేమం కానీ మీకు అవసరం లేదు. మీరు ఎన్నికల ముందు కనుక పెంచే ప్రయత్నం చేసి అందరికి చెప్తే సరే, ఓట్లు వేస్తే ఒక రాష్ట్రం వస్తే వచ్చునో పోతే పోనో మీకు, కానీ అంత మాత్రాన అయితే ప్రజలు దేశమే ఇంత భారం పడకపోగదా? కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం ఆ 2 నెలలు 10 రూపాయలు మీరు 10 రూపాయలు సెస్ ఇచ్చి, ఒక్క నిమిషం సార్, 10 రూపాయలు మీరు 10 రూపాయలు సెస్ మీరు ఇచ్చి 10 రూపీస్ సెస్ ఇచ్చి ఇవాళ కాగానే 10 రూపాయలు పెంచిండ్రు. మీరు ఒకటి చూడండి, 10 రూపాయలు మీరు సెస్ ఎన్నికల ముందు ఇచ్చిండ్రు, ఇప్పుడు 10 రూపాయలు పెంచేసిండ్రు. దాన్ని అక్కడికి ఈక్వల్ చేసిండ్రు. ఇక్కడ నుంచి పెరుక్కుంటే పోతుంది. ఇప్పట్లో ఎన్నికలు ఏం లేవు కదా. 150 రూపాయల వరకు పోతుందండి. ఇది 150 రూపీస్ ఇవాళ అవతల బల్క్ పర్చేస్ డీజిల్ ప్రోడక్ట్ 150 రూపీస్. 150 రూపీస్ కాదండి ఇస్తా అంటే ప్రతి మంత్ మనకు నెలకు 10 నుంచి 15,000 12,000 అవుతాయి ఖర్చు. ఇవాళ డబుల్ ట్రిపుల్ అవుతున్నాయి. కానీ వచ్చే జీతాల పరిస్థితి ఒక రకంగా ఉంది, రిసెషన్ ఉంది, ఉద్యోగాల కోత ఉంది. ఇంకో పక్క వీళ్ళు అన్ని పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. దీని ఎఫెక్ట్ అనేది మిగతా ఉప్పు పప్పులు అన్నిటి మీద పడుతుంది, అగ్రి ప్రొడక్ట్స్ మీద అన్నిటి మీద పడుతుంది. ఇది సామాన్యుడి జనజీవనం ఎట్లా అన్న? ఇప్పుడు ఉప్పు పప్పు నూనె అంటే ఓ రోజు ఓ పూట ఉపాసం ఉంటాడు అనుకుందాం. ఇప్పుడు ప్రధానంగా ఈ జూన్ మంత్ లో స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అడ్మిషన్స్ ఉన్నాయి. ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? కాలేజ్ యాజమాన్యాలు అంతా ఈ రేట్లు పెరిగిన దాని మూలంగా ఫీజులన్నీ పెంచేస్తారు. వాళ్ళు బస్ ఛార్జెస్ పెంచుతారు. అంటే కాలేజ్ బస్సులతో యుక్తంగా క్లాస్ రూమ్ల కూర్చునే బెంచీల మీద కూర్చునే కాడికెళ్ళి మొదలుకుంటే చాక్ పీస్ రేటు వరకు పెరిగిపోతుంది అన్న. ఇప్పుడు పెన్సిల్ రేటు పెరిగిపోతుంది, రబ్బర్ రేటు పెరిగిపోతుంది. పిల్లలు చదవలేని పరిస్థితి అవుతుంది. వాళ్ళ భవిష్యత్తుతోనే ఏమాడుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం అని నేను అంటున్నా. అది నేను ప్రశ్నిస్తున్నా. అది అంటే నేను అనేది ఏంటంటే, ఒకవైపు తెలంగాణకు వచ్చిన తర్వాత మా ప్రధానమంత్రి గారికి అదే చెప్పారు అంటున్నాడు. నేను తెలంగాణకు వచ్చిపోయి తెలంగాణ కూడా ఆశించి వస్తున్నావు.